ముమ్మరంగా ఏర్పాట్లు చాలా ఉత్సాహంగా ఒక ప్రణాళికబద్ధంగా మా గౌరవ శాసనసభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు వివిధ నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలు జిల్లా అధ్యక్షులు క్షేత్రస్థాయిలో ఉన్న మా జన సైనికులు వీర మహిళలు కలిసికట్టుగా ఎప్పుడు లేని ఒక ఉత్సాహంతో ముమ్మరంగా ఏర్పాట్లన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం అందరం కూడా ప్రధానంగా చూడాల్సింది పిఠాపురంలో నిర్వహించుకోబోయే ఈ సభ ఖచ్చితంగా గతంలో ఎప్పుడు ఈ విధంగా చక్కటి ఏర్పాట్లు సౌకర్యాలు అంత దూర ప్రయాణం చేసే ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి తిరుగు ప్రయాణంలో కూడా ఎక్కడ కూడా లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరం కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సభ 4ంటికి ప్రారంభమై కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో యువతకు ప్రాధాన్యత ఇవ్వమని కోరడం జరిగింది. సో రాష్ట్రం నలుమూల నుంచి కొంతమంది సెలెక్ట్ చేసి మహిళా సమస్యలపైన వ్యవసాయం గురించి అదేవిధంగా రైతులు పడుతున్న కష్టాల గురించి క్షేత్రస్థాయిలో యువత ఏదైతే ఆశిస్తున్నారో రాబోయే రోజుల్లో ఎటువంటి పరిపాలన వారికి మరింత అభివృద్ధి సంక్షేమం చేపడుతుందో ఒక భరోసా ఇచ్చే విధంగా చేయాల్సిన కార్యక్రమాల గురించి యువతకు ఒక మంచి వేదిక ఈ ఆవిర్భావ దినోత్సవం ఉండాలని మా ప్రెసిడెంట్ గారు కోరారు. వాటికి అనుగుణంగా యువతని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఒక కొత్త ఆలోచనతో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మన సంస్కృతిని పెంచే విధంగా ఈరోజున్న మన యువతకు భవిష్యత్తులో మన పూర్వీకుల నుంచి మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని తరాల నుంచి నిలబెట్టుకున్న మన భాష మన సంస్కృతి మన కళాకారుల్ని అందరినీ కూడా గౌరవించుకుంటూ ఆ రోజు కార్యక్రమాలు మేము సిద్ధం చేస్తున్నాం. రేపు సాయంత్రానికల్లా మీకు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఈ సభ కార్యక్రమాలు మీకు అందజేస్తాం. అయితే నిజంగా మనందరం కూడా ఒక విధంగా గర్వపడాలి. అట్ ద సేమ్ టైం జనసేన పార్టీలో ఉన్న నాయకత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది అనేది మీ అందరికీ తెలియాలి. ఎందుకంటే వర్తమాన రాజకీయాల్లో భవిష్యత్తు గురించి ప్రణాళికబద్ధంగా సమాజం గురించి ప్రణాళిక ఒక పర్యావరణం గురించి దృష్టి పెట్టుకున్న ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాకు ఇచ్చిన సలహా మేరకు సభ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా పర్యావరణాన్ని మనం దృష్టిలో పెట్టుకుని గౌరవించుకుంటూ పారిశుద్ధ్యం గురించి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఉండే విధంగా ఒక కమిటీ నియమించమని చెప్పడం జరిగింది. దానికి ప్రత్యేకంగా మన పార్లమెంట్ సభ్యులు ఉదయ్ గారి ఆధ్వర్యంలో ఒక 25 మంది స్థానికంగా ఉన్న నాయకులందరితోటి ఒక చక్కటి కమిటీ వేసి ప్రతి ఫ్లెక్సీ కానివ్వండి ప్రతి జెండా కానివ్వండి అది ఇతర పార్టీల జెండాలైనా సరే గౌరవించుకుంటూ చాలా జాగ్రత్తగా సభ పూర్తయిన తర్వాత ఆ సభా ప్రాంగణమే కాకుండా చుట్టుపక్కల కూడా హైవేలోనూ గ్రామాల్లోనూ అన్ని చోట్ల కూడా ప్రజలకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రిపేర్ చేయమని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారు. దాని మేరకు మేము సిద్ధం. భారతదేశంలో ఇప్పటివరకు ఎవరు కూడా ఇట్లా ప్లాన్ చేసి ఉండరు. నిజంగా వర్తమాన రాజకీయాల్లో ఈ విధమైన ఆలోచనలు పర్యావరణం గురించి ప్రత్యేకంగా ఒక నమ్మకంతో భవిష్యత్తు మనకు ఉండదు మన పర్యావరణ జాగ్రత్త చూసుకోపోతే అనే ఆలోచనతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. సుమారు 5 గంటల పాటు జరిగే ఈ సభ 4ంటికి ప్రారంభమవుతుంది. తప్పకుండా అనేక మంది నాయకులు అనేక అంశాలపైన కూటమిలో ఉన్నాం కాబట్టి మీ అందరం కూడా ఎంతో బాధ్యతతోటి రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఇప్పటివరకు మేము 9 నెలల్లో ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం ఆ కార్యక్రమాల గురించి కూడా మేము అందరం కూడా మాట్లాడతాం. మీరందరినీ కూడా సహకారం ఎంతో అవసరం. దూర ప్రాంతాల నుంచి వస్తున్న కార్యకర్తలకి నాయకులకి మేము ఈ రోజున మేము ఫైనలైజ్ చేసింది ఏంటంటే తిరుగు ప్రయాణంలో మీకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా మీకు ఎంపీ గారు చక్కటి సలహా ఇచ్చారు. అదేవిధంగా బొలిశెట్టి శ్రీని గారు ఖచ్చితంగా 4 ప్రధాన రహదారుల్లో ప్రతి ఒక్కరికి కూడా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఆలస్యంగా ఇంటికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం ఖచ్చితంగా వచ్చిన సభ్యులందరికీ కూడా
సభకు హాజరైన ప్రతి ఒక్కరికి కూడా మేము తిరుగు ప్రయాణంలో ఎక్కడ కూడా భోజనం విషయంలో అసౌకర్యం కలగకుండా అక్కడక్కడే ఫ్రెష్గా వండి పెట్టి ఈ 4 ప్రధాన రహదారుల్లో వేల సంఖ్యలో అందరూ కూడా అందించడానికి మేము ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే వాతావరణంలో మార్పులు కనపడుతున్నాయి. మనకి ఉష్ణోగ్రత పెరిగింది కాబట్టి మజ్జిగ, మంచినీటి సౌకర్యం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా పుచ్చకాయలు నానాజీ గారు గుర్తు చేశారు. కడప నుంచి కూడా కొంతమంది ముందుకు వచ్చారు మా నాయకులు. సో ఇక్కడ కూడా స్థానికంగా నానాజీ గారి ఆధ్వర్యంలో పుచ్చకాయలు కూడా ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు ఎవరైతే తోపుడు బండ్లు వాళ్ళు ఉన్నారో పాపం ఈ ప్రాంతంలో వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళకి ఆ రోజు ఒక చక్కగా ఉపాధి అవకాశం కల్పించే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయమన్నాం. సో ఈ కాకినాడ మరియు పిఠాపురంలో ఉన్న తోపుడు బండ్ల వాళ్ళందరినీ కూడా ఆ రోజు సభా ప్రాంగణం దగ్గర వాళ్ళందరికీ ఇటువంటి అవకాశం కల్పించి ఉచితంగానే ఇవన్నీ మేము ఉచితంగానే ఇస్తాం. కాకపోతే వాళ్ళకి ఆ రోజు ఉపాధి కలిగించే విధంగా వాళ్ళు కూడా ఒక గౌరవం తగ్గే విధంగా ఈ కార్యక్రమం ఆ రోజు నిర్వహించబోతున్నాం. సో ఈ విధంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా ఒక కొత్త ఉత్తేజంతో ఒక అద్భుతమైన నాయకత్వం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేము ముందు తీసుకెళ్తున్నాం జనసేన పార్టీని. వర్తమాన రాజకీయాల్లో ఇటువంటి ఆలోచనలు బహుశా ఎవరికి గతంలో వచ్చి ఉండవు. నిజంగా గర్వపడుతూ ఈ కార్యక్రమం విజయవంతంలో మీ అందరూ కూడా సహకారం ఎంతో అవసరం. మీడియా మిత్రులందరూ కూడా కలిసి రావాలి, ప్రజలందరూ కూడా భారీ సంఖ్యలో రావాలి. మీరు వచ్చిన రూట్ కానివ్వండి, మీ పార్కింగ్ విషయాల్లో కానివ్వండి, ఇవన్నీ కూడా రేపు సాయంత్రం కల్లా ఖచ్చితంగా ఒక స్పష్టమైన ప్లాన్ అనేది మేము తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాం. డెఫినెట్గా సెక్యూరిటీ అనేది ఎప్పుడు కూడా చాలా సైంటిఫిక్గా ప్రొఫెషనల్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా డిపార్ట్మెంట్కి తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం డిపార్ట్మెంట్కే కాదు పార్టీ పరంగా కూడా మా అందరికీ ఉంది. నిన్ననే మేము రివ్యూ చేసుకున్నప్పుడు చక్కటి ప్రశ్న అడిగారు మీరు. పార్టీ పరంగా కూడా మేము దాదాపు 50 నుంచి 75 సీసీ కెమెరాలు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. డిపార్ట్మెంట్ చేసే పని వాళ్ళు చేసుకుంటారు. మేము కూడా ఒక బాధ్యతగా మా పార్టీ అధ్యక్షులు గారు వస్తున్న సందర్భంగా అదేవిధంగా ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి మేము ఒక నెట్వర్క్ 75 సీసీ కెమెరాలతోటి మొత్తం ప్రాంగణం అదేవిధంగా హైవేస్లో కూడా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా ఎస్పీ గారితో నేను మాట్లాడడం జరిగింది. ఉన్నతాధికారులు కూడా దీన్ని ఆల్రెడీ సమీక్షించారు. వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో చూస్తారు. బందోబస్తు విషయంలో కానివ్వండి, సెక్యూరిటీ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా ఏ మాత్రం పొరపాటు లేకుండా వాళ్ళు ఏర్పాట్లు అన్ని విధాలుగా చేసుకుంటున్నారు. లాస్ట్లో చూస్తారు మీరు. ఏమంటే సభ అనేది మేము పిఠాపురంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవడమే కాకుండా మా పార్టీ యావత్ యంత్రాంగం, మాకున్న కమిటీలు, ఎగ్జిక్యూటివ్ బాడీ, వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరం కూడా ఒక కృతజ్ఞతా భావంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అంత అద్భుతమైన మెజార్టీతో గెలిపించినందుకు ఈ సభని పిఠాపురం నిర్వహిద్దామని మేము అందరం కూడా కోరాం. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనే ముందు యాక్చువల్గా పిఠాపురం చేస్తే బాగుంటుంది, మన అందరం వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలనే సందర్భం వచ్చింది కాబట్టి చేద్దాం అన్నారు. సో డెఫినెట్గా ఈ సభ అనేది వాళ్ళకి అంకితం చేస్తూ వాళ్ళు ఏ విధంగా కష్టపడి కష్టకాలంలో కూడా దుర్మార్గమైన గత ప్రభుత్వంలో కూడా ఎదుర్కొని నిలబెట్టారో దాన్ని మేము గౌరవించడానికి ఇది ఒక